కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా మర్చిపోద్ది ఇప్పుడే. ఒకటే చేపలు ఇవి ఇప్పుడు చెప్పేటట్లేదా? ఎందుకు కమ్మర్ వేసినావా? చెప్తే ఇతల పడుతుందా నీళ్ళల్లో? 31 డిసెంబర్ అని చెప్పేసి మావాడు ఫ్రెండ్ ఫోన్ చేస్తే అదే చెరువులో వాని చెరువులోనే చేపలు పట్టడానికి 2 కేజీలు వల అయితే తీసుకొని అయితే వెళ్తాను మేము బండి మీద. నేను ఒకటి మా తమ్ముడు అయితే తీసుకొని పోతాను. ఏమేమి చేపలు పడతాయనేది చూద్దాం. చేపలు పట్టినాక మీకు చూపెడతా వీడియో. ఇప్పుడైతే ముందుకు వెళ్దాం. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వైపీ. ఈరోజైతే చెరువులో చేపల వేటకైతే వచ్చినాం. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. 2 కేజీల వల అయితే ఎత్తాను. కొత్త వాళ్ళు మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ముందుకు వెళ్దాం. చెరువు లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ తెప్ప ఉంటుంది ఈ తెప్ప మీద నుంచి అయితే మనం ముందుకు వెళ్ళాలి. మీకు చెప్పిన వల్ల ఇది 1 కేజీ వల. ఇదే తెప్ప మీద కూర్చొని అయితే మనం ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళి ఏమేమి చేపలు పడతాయనేది మీకు చూపెడతా. మంచి చేపల వీడియో అయితే ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చిన. గీ చెరువు ఓనర్ అయితే ఈయన మా ఫ్రెండ్ వాడు ఇంకొక కేజీ వల తీసుకొచ్చిండు. అదే వల మరి అది 6-7 ఏళ్ళ వల అయితే ఉంటుంది. ఈ వలకు మంచి చేపలు పడతాయని అయితే తీసుకొచ్చిండు. సరే వేద్దాం తేనైతే చెప్పిన. కొత్త వల ఇదైతే ఇప్పటివరకు అయితే వేయలేదు. చూద్దాం మరి వేసి చూద్దాం ఏమేమి చేపలు పడతాయి అనేది. ఈరోజైతే చెరువులకు అయితే వచ్చినాం. 31 డిసెంబర్ కదా, మరి చేపలు ఏమన్నా పట్టుకుందామని అయితే వచ్చినాం. చూద్దాం మరి ఏమేమి చేపలు పడతాయి అనేది. చాలా దూరం అయితే పోవాలి. మొత్తం నాసే, ముళ్ళ నాసే ఉంది చూడొచ్చు. చూసుకుంటూ పోవాలి. ఒక్కడనే పోతాను ఇప్పుడైతే నేను. ఇట్లా కట్టెతో నెట్టుకుంటూ పోవాలి. చాలా కష్టమైన పని. ఇట్లయితే చాలా దూరం పోవాలి. ఒకసారి ముళ్ళనే చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. అదంతా ముళ్ళ నాసే, కనిపించేదంతా ముళ్ళ నాసే. ఇక అంతా ముళ్ళ నాసే. ఒక్కడనే వెళ్తాను. తెప్ప చాలా దూరం పోవాలి ఇట్లా నెట్టుకుంటా. ఒక చేతిని ఇట్లా తొయ్యాలి, ఒక చేతిని వీడియో తీయాలంటే చాలా కష్టం. ఇంకొకళ్ళు ఉంటే బాగుండు. ఇక లేరు కాబట్టి మనమే ముందుకు దోచుకుంటా పోతూనే ఉండాలి. చేపలు అయితే ఒక్కటి ఎగిరినట్టు అనిపించట్లేదు. మరి చూద్దాం మరి ఏమవుతుంది అనేది. దోసుకుంటా ముందుకు పోవాలి. కట్టెతో ఇట్లా నెట్టుకుంటా ముందుకు సాగాలి. మనమైతే ఒక గై కట్టే అంత పొడుగు ఉంది చూడొచ్చు. ఈ కర్రతో నెట్టుకుంటూ పోవాలి మనం. మొత్తం ముళ్ళ నాసే. గుడిసెకాడి నుంచి అయితే మనం చాలా దూరం వచ్చినాం. మొత్తం తుంగ ఇది చివరికి అయితే. ఇది ముళ్ళ నాసు. ఇంకా చాలా దూరం పోవాలి మనం. ఈ ముళ్ళ నాసు ఉండడం వల్ల ముందుకైతే తెప్ప సాగట్లేదు. ఇది కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటూనే పోవాలి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తే ఎమ్మటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చూస్తూనే ఉండాలి, మర్చిపోవద్దు. అలా లాస్ట్ దాకా చూసి చేద్దాం అనుకుంటే మళ్ళీ మర్చిపోతారు. అలా కొంత ఆగం అవుతుంది. ఇప్పుడు చేసుకోవాలి, లేట్ చేయొద్దు. మరి అయితే ఇది చేప పడ్డది. చూద్దాం ఏం చేప అనేది చూసే ప్రయత్నం చేద్దాం. పడ్డది చేప. చేప అయితే పడ్డది. చేప పడ్డది.
ఇంత అలకాయలనా మరి చేప పడ్డది, ఎడెల్పు చేపే. సరే ఇంకైతే ముందుకైతే చూద్దాం. అక్కడైతే కట్టిన ఇక్కడి నుంచి అయితే చూద్దాం ఏమైనా వలలు వేసిర్రా లేదైతే. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ చెరువు. వలలు అయితే ఇటు సైడ్ వేసినట్టు ఏం లేవు. తామరాకులు చూడొచ్చు, కలుపు ఒక ఆకులు. మొత్తం కలుపు ఆకులే. చాలా దూరం పోవాలి మనం. చేపలు అయితే ఉరుకుతున్నాయి, మొత్తం భయపడుతున్నాయి చేపలు సౌండ్కి. ఇక్కడైతే 2 చేపలు పడ్డాయి. చూద్దాం ఏ చేపలు. ఏ చేపలు అర్థం కావట్లే. పడ్డ చేపలు ఇగో పడ్డాయి, ఆగట్లేవు అసలే. పడస్తే పడ్డ చేపలు ఇవే ఉన్నాయి. పటపట ఆగట్లేదు చేపలు ఇగో ఆగట్లేదు ఇది చేప. చేప మొత్తం ఇగో గడ్డి నాస. ఇదే మొత్తం ఇట్లనే ఉంది గడ్డి. నెట్టి అంతా మెడలన్నీ వంకరపోతున్నాయి. చేపలు అయితే పడతలేవు. నాస మొత్తం నాస, ఇదే నాస. ఇక నాస ఇక చూద్దాం మరి సాయంత్రం వరకు ఏం చేపలు పడతాయి కూడా చూద్దాం. మన ఎస్టీలో ఎట్లా వెళ్తాను అని చెప్పరాదు. గుడిసెక్కడి నుంచి బయటకు వెళ్తాను అని చెప్పు, ఎస్టీ భాషలో చెప్పు. ఇప్పుడు చెప్పేటట్లేదా? ఎందుకు అమ్మరేసినావా? చెప్తే ఇతల పడుతుందా నీళ్ళల్లో? పడితే మళ్ళీ పడితేమే కానీ చెప్పరాదు. చెప్పు చెప్పను. గుడిసెక్కడి నుంచి కట్టకెక్కుతారు వాళ్ళు చెప్పు, భాషలో చెప్పు, మన ఎస్టీ భాషలో చెప్పు. ఇప్పుడు చెప్పరాదా? ఎందుకు? ఏమంటారు మరి? అవని
వస్తుందా వీడియో ఎట్లా ఎట్లా చెప్పాలి భయ్యా? గుడిసెక్క నుంచి కట్ట మీదకి పోతున్నాం అంటే ఎట్లా చెప్పాలి? జుంబుడి నుంచి జుంపుడి నుంచి జుంబుడి గురించి పాలెన జారేచాం. జుంపుడు కొనితే పాని గారెత పాలెన పాడెన్ పాలెన జారేచాం. పాలేని జాగ్రత్త. గుడిసెక్క నుంచి మేము కట్టకైతే వెళ్తున్నాం తెప్ప మించి. మన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమన్నారు వాళ్ళు చెప్పరా? అది ఎప్పుడు చెప్తాం? కట్ట దగ్గరికి అయితే వచ్చినాము. 1 కిలోమీటర్ దాకా రావచ్చు. చాలా దూరం అయితే నెట్టుకుంటూ వచ్చినాం. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మర్చిపోద్ది ఇప్పుడే. ఆడ అటుందా? ఓకే సేవ్ చేయి.